రమ్య ఒసే రమ్య ఒసే ఆ ఇప్పుడేం గుర్తొచ్చిందో ఈయనకి. ఏమైందండి? ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? నీకు ఎన్నిసార్లు చెప్పాను బట్టలు నీట్గా పెట్టమని? ఉమ్, చూడు ఎలా కొరికాయో ఎలకలు. మరి మందు పెట్టమంటే తమలోని జంతు ప్రేమికుని తట్టుకోవడం కష్టం కదా, మరి ఏం చేయాలి? ఛ, బంగారు లాంటి షర్టు పాడు చేసేసాయి. అయినా ఆడెలకల్ని ఏం చంపుతాంలే అని ఆలోచిస్తున్నా. ఆడెలకలా? కొరికింది ఆడెలకలే అని మీకెలా తెలుసు? మగేలకైతే జాకెట్లు కొరుకుతుంది కానీ పాకెట్లు కొరకదే. అది ఖచ్చితంగా ఆడేలకే, అందుకే పాకెట్లు కొరికింది. జన్మలు మారినా జనరల్లో జాడ్యం మారదు కదా. బయట వింటే తంతారు మిమ్మల్ని, అలా ఆడజాతిని అవమానిస్తే. నాకు ఓపిక లేదే తల్లి. మీ ఫ్యామిలీ వాళ్ళు కొట్టిన దెబ్బలే తట్టుకోలేకపోతున్నా, ఇంకా బయట వాళ్ళు కూడానా? వామ్మో. మా వాళ్ళు ఎప్పుడు కొట్టారు మిమ్మల్ని? ఎల్లుండి శుక్రవారం వస్తే సంవత్సరం అవుతుంది. ఆ, శుక్రవారం. ఓ, మన పెళ్లి రోజు కదండి. ఏమండి, ఈ పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. బెలూన్లు, స్టేజులు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరినీ పిలిచి. ఏడుస్తూ నేను, నా ఏడుపు చూసి నవ్వుతూ నువ్వు. ఇదే కదా నీ సెలబ్రేషను? దాన్ని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకే? ఏడుపెందుకు? నేను మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా? బాగా బాగా చూసుకుంటున్నావు అనే భ్రమలో నువ్వు, బాగా చూసుకుంటావులే అనే భ్రమలో నేను. ఏదో అలా లాగించేస్తున్నావు. ఈ షర్ట్లు ఎక్కడ పెడతావు నువ్వు? ఓ షర్ట్ తీసి. ఇటు చూడండి, నిజం చెప్పండి. నాకన్నా బాగా చూసుకునే వాళ్ళు వచ్చుంటారా మీకు? నువ్వైతే వచ్చావుగా, ఇంకేం మాట్లాడుకుంటే ఏం లాభం? పెళ్లి రోజు బయటికి వెళ్దామా అండి? బయటికి ఎక్కడికి వద్దు, మీ తమ్ముని పిలిచి ఇక్కడే కేక్ కట్ చేసుకుందాం. చీ, వాడినా అస్సలొద్దు. మనం మాత్రం సెలబ్రేట్ చేసుకుందాం. ఎంతో కొంత నిన్ను డామినేట్ చేసే టాలెంట్ అడగొక్కడికే ఉంది. వాడిని వద్దంటావేంటి? వాడు నాకు చీర కొంటానని చికెన్ తిని నన్ను చీట్ చేశాడు, అందుకే వాడొద్దు. చీటింగ్ చేయటం మీకేమన్నా కొత్త ఏంటే? చాటింగ్ చేసినంత ఈజీగా చీటింగ్ చేసేస్తారు మీరు. సర్లే, ఏదోటి చేద్దాం, వెళ్ళి ఆడుకో. ఆడుకోవడం ఏంటి? అదే పడుకో, బయటికి వెళ్ళొస్తా. అయ్యో, ఇంకా లేవలేదా? ఏమండి ఏమండి, ఏంటి? ఈ రోజైనా తొందరగా లేవచ్చు కదండి. ప్రతిరోజు ఇలా కనిపిస్తే ఎంత బాగున్నా నువ్వు. ఆహా, ఇంకెలా కనిపిస్తాను మీకు? మీకు గుర్తుందా? సరిగ్గా సంవత్సరం క్రితం ముందు రోజు రాత్రి నుండే పొద్దున కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ మంగళ స్నానాలు, నీకోసం ఎదురు చూపులు,
ఈ పాటికి మొహం అంతా పసుపుతో నిండిపోయి ఉంది. అవును, ఆ పసుపు ఉండడం వల్లే నీ అందాన్ని అంచనా వేయలేకపోయాను. మోసపోయాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఏమన్నారు? ఆ, వదిలే. ఏంటండి మీరు, నేను ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే? నేను మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూశాను. ఈరోజు కూడా అయిపోతుందిలే, మీరు వెళ్ళి రెడీ అయితే. హలో రఘు, చెప్పక్క. ఎక్కడున్నావురా? బయటున్నా. ఈరోజు మా పెళ్లి రోజురా. అక్క, హ్యాపీ మ్యారేజ్ డే అక్క. సారీ అక్క, మర్చిపోయా. అంతేలేరా, మర్చిపోతావు. తొందరరా, స్టేటస్ పెట్టాలి, టైం అవుతుంది. నీ స్టేటస్లు తగలయ్యా. ఎందుకే అంత పిచ్చి నీకు స్టేటస్లు అంటే? నాదే పిచ్చి అనుకుంటే అక్కనేమన్నారా, మొదటి నుంచి ఆ ఆఖరి వరకు చూసేటప్పటికి యువర్ డేటా ఈజ్ ఓవర్ అని వస్తుంది. సరే సర్లే, మీకు మంచి మోగులు దొరికారు కాబట్టి సరిపోతుంది. ఉండు, వస్తానా. ఆ? కేక్ తీసుకొస్తున్నావు కదా? లేదు, బావని ఫోన్పే చేయమని చెప్పు. ఛీ, ఏం తమ్మునికి అందిరా అమ్మా? కేకు కట్ చేసే వాళ్ళే కొనాలే. సరే, మీ బావ రాగానే చేపిస్తాను, తొందరగా తీసుకొనిరా. అక్క అక్క, ఆ, కొంచెం ఎక్కువ కొట్టవా? మీ పేర్లు చెప్పుకొని 2 బీర్లు తాగుతానే. సర్లే సావు. నువ్వు సూపర్ అక్క. అబ్బా, బట్టలు కూడా అలానే ఉన్నాయి. ఎంతసేపండి? గుడికెళ్ళాలి, అర్చన చేయాలి, మధ్యాహ్నానికి బిర్యానీ చేయాలి, ఈలోపు మా తమ్ముడు వస్తాడు, కేక్ తెస్తాడు. మీరింత లేట్ చేస్తే ఎలా అండి? మీ తమ్ముడికి అంత ప్రేమ ఎప్పుడు పుట్టిందే? పుట్టిందిలే కానీ ముందు ఫోన్పే పాస్వర్డ్ చెప్పండి. అనుకున్నానే, నా నుదిరే విశాలంగా ఉంటుంది మీ తమ్ముడు నామాలు పెట్టడానికి అని. అబ్బా, లేట్ అవుతుంది, ముందు చెప్పండి. 1488. ఇందులో ఏది కొందాం? భయ్యా. తమ్ముడు, పంపించాను చూడరా. సరే అక్క. సరే, బాయ్. థ్యాంక్ యూ. I love you. ఏవన్ అమ్మాయి డీపీలా ఉందేంటి? హాయ్ శ్రీ, ఆ, ఎలా ఉన్నావు? నా శ్రీ ఎప్పుడు బానే ఉంటాడు. ఈరోజు నీ పెళ్లి రోజు కదా శ్రీ. మన పెళ్లి రోజు కావాల్సింది నీ పెళ్లి రోజు అయింది. మిస్ యూ శ్రీ. చాలా చాలా పోగొట్టుకున్నట్టుంది లైఫ్లో. నాకు తెలుసు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని. బీ హ్యాపీ శ్రీ. హ్యాపీ మ్యారేజ్ డే.